రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. గురుకులాల ఘటన వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేసింది. ఆ అదృశ్య శక్తిపై విచారణ చేస్తున్నామంటూ ఆమె వ్యాఖ్యానించింది. త్వరలో కేటీఆర్ జైలుకు కూడా వెళ్తారంటూ వ్యాఖ్యలు చేసింది. అంటే బీఆర్ఎస్ నేతలు ఈ హాస్టల్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. దీని వెనుక ఏదో కుట్ర జరిగింది. హాస్టల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ కావటానికి ఏదో జరిగిందని తీవ్ర ఆరోపణలు చేసింది కొండ సురేఖ. రాష్ట్ర ప్రభుత్వాన్ని అపకీర్తి చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలు చేస్తుందని, గురుకులాల్లో కలుషితాహారం ఘటన వెనుక బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా ఆయన అనుచరులను ఇబ్బందిగా ఉంచి ఆ విధంగా దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అంశాన్ని వ్యక్తపరిచారు కొండా సురేఖ. భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ హయాంలో హాస్టల్లో అనేక సమస్యలు వచ్చినా విషాహారం కేసులు లెక్కలేని నమోదైనా పట్టించుకోలేదు. ఫార్మా భూములు, మూసి సుందరీకరణ, హాస్టల్లో ఆహారం, కలెక్టర్పై దాడి, ఇలా ఏ ఘటనను చూసినా దాని వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. అదే బీఆర్ఎస్ అదృశ్య శక్తి అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది కొండ సురేఖ. దానిపై విచారణ చేస్తున్నాం. అధికారం కోల్పోయిన ఏడాదికే కేటీఆర్లో అసహనం మొదలైంది. మొదటి రోజునేనా మొదటి రోజునే మొదలైంది అనుకున్నా, కానీ ఏడాదికే మొదలైంది. జైలుకు వెళతానని ఉబలాట పడుతున్నారు. త్వరలో ఆధారాలు లభించగానే అది కూడా జరుగుతుంది, ఆ సంతోషం కూడా తీరుతుందని చెప్పుకొచ్చారు కొండ సురేఖ. ఇది కొండ సురేఖ చేసినట్టు వ్యాఖ్యలు. దీని మీద దుమారం రేగుతుంది. విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హాస్టల్లో విష ప్రయోగాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే అభంశుభం తెలియని పిల్లల మీద ఎవరు ఏ పార్టీ ఏ విధంగా చేసినా కానీ తప్పే, ఎవరు చేసినా కానీ. అట్లా దాని మీద విచారణ జరిగితే ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం తెలుస్తుందో చూద్దాం.